ఏం పేరన్నా? నా పేరు నిమ్మల కార్తిక్ అన్న. తెలంగాణలో చూసుకుంటే యువత పరిస్థితి ఎట్లా ఉంది? అన్న యువతకు వచ్చేసి ఇప్పుడు పట్టించుకునే గవర్నమెంట్ లేదు. అసలు మన గవర్నమెంట్ అనేది యువతని నిర్లక్ష్యంగా అసలుకి ఎటువంటి నోటిఫికేషన్లు కానీ యువతకి ఇది చేద్దాం అది చేద్దామని ముందు చెప్పేశారు. ఇప్పుడు వచ్చేసినాక గద్దెలు ఎక్కినాక వాళ్ళకి పట్టించుకోకపోవడం లేదు. మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం అనుకుంటూ చెప్పుకుంటాను కదా అన్న. 70,000 ఉద్యోగాలు వాళ్ళు ఇచ్చామంటారు కదా. ఒక్కసారి నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిర్రా, ఎగ్జామ్లు వాళ్ళు కండక్ట్ చేసిర్రా, రిజల్ట్ వాళ్ళు ఓపెన్ చేయించిర్రా, ప్రతి ఒక్కటి వాళ్ళు క్లియర్ తీసుకురమ్మనండి. నిన్న మనకు బహిరంగ సభ జరిగింది నిరుద్యోగులది. ఆ జరిగిన సభలో మన కేటీఆర్ గారు, మన గౌరవ కేటీఆర్ గారు మాట్లాడారు. జరిగినట్టు తెలిస్తే, మీరు ఇచ్చినట్టు 70,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు తెలిస్తే, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇచ్చింది తెలిస్తే, బీఆర్ఎస్ అనే గవర్నమెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కేటీఆర్ వ్యక్తి మొత్తం శాశ్వత జీవిత రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు. కంపల్సరీ చెప్పేసిండు. అది 10 సంవత్సరాలు మీరు ఒక్క ఉద్యోగం ఇవ్వలే, మా ప్రభుత్వం వచ్చినప్పుడే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు 10 సంవత్సరాలు పీకింది ఏం లేదనుకుంటా రేవంత్ రెడ్డి చెప్తాను. ఈ వాస్తవమా ఇట్లా? అన్న, ఇదే 10 సంవత్సరాలు మేము పీకింది లేనప్పుడు ఒక్క రోజన్నా కూడా మీ 10 సంవత్సరాలల్లా నిరుద్యోగులు అనే వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు ఇదే మన ఇప్పుడు వాళ్ళు పోయిన కాడ సరూర్నగర్ స్టేడియంలో కానీ, లేకపోతే ఇంకా లైబ్రరీలలో కానీ, ఓయూ నుంచి కానీ స్టూడెంట్స్ బయటకు వచ్చి ధర్నాలు చేశారా? ఏ రోజైనా మాకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు, మీరు మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పేసి ఏ ఒక్క రోజైనా కూడా ఓయూలో కానీ ఎక్కడైనా కూడా అది జరిగిందా? అల్లర్లు ఎట్లాంటివి జరగలే కదా. ఇవాళ ఎందుకు నిన్న జరిగిన బహిరంగ సభలో ఎంత జరిగిందన్న? ఒక్కరు మన నిన్న జరిగిన సభలో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్కి ఉంటే ఏ కొద్దిగా ఉన్నా కూడా నిన్న గవర్నమెంట్ ప్రశ్నించింది ఎవరు? లీడర్ ప్రశ్నించారా నిన్న? కాదు. ప్రతి ఒక్కరు నిరుద్యోగులు ఒక్కొక్క మాట వాళ్ళ గుండెలలో కుచ్చుకోబెట్టట్టు మాట్లాడారు నిరుద్యోగులు అనే వారు. ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? అన్న, నేను వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ అయింది అన్న నాది. నేను మనకి వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను ఊర్లో. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు వ్యవసాయం? నేను లాస్ట్ 2 ఇయర్స్. ఎట్లా ఉంది ఇప్పుడు మీ సైడ్ కాలువ నీళ్ళు కానీ, ఎస్ఆర్పిసి కాలువలు కానీ ఎట్లా ఉంది? ఇప్పుడు వ్యవసాయ రంగంలో యూరియా దొరకట్లేదు, చాలా ఇబ్బంది ఉన్నది. ఎట్లా చేయబుద్ధి అవుతుందా? ఒకటన్నా, నాదైతే వచ్చి నా పొలం వచ్చేసి కాలువ పక్కనే ఎస్ఆర్ఎస్పి కాలువ వదిలితే ఫస్ట్ నా దాంట్లోకి నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళు ఎండిపోయి 2 సంవత్సరాలు అవుతుంది. కాలువ ఆ నీళ్ళు రాక అక్కడ మినీ బండ్ ఉంటుంది కదా, ఆ మినీ బండ్లకి నీళ్ళు రాక 2 సంవత్సరాలు అవుతుంది. నీళ్ళు లేవు. యూరియాకి వచ్చేసి ఇప్పుడు సరే నేను చదువుకున్నా కాబట్టి నాకు తెలుసు, నేను ఏదో ఒకటి చేసుకున్నాను, యూరియా బుక్ చేసుకుంటే చేస్తాను. అసలు చదువు రాని రైతులు ఉంటారు, ఎంతో మంది రైతులు ఉన్నారు. ఆ రైతులు ఏడపోవాలన్నా వాళ్ళకి ఎక్కడికి పోయి ఎవరిని అడుగుతారు? అసలు ఆ యూరియా బుక్ చేసుకున్నాడు ఎట్లా? వాళ్ళకి ఏది వస్తాలి, ఏం చేయాలి? మరి ఏ మిస్టేక్ చేసినా వాళ్ళ మొత్తం పోతుంది. వాళ్ళకి ఎక్కడికి పోతారు? మీ ఎమ్మెల్యే గారు నిన్న మొన్న దేవతుల ప్రాయల దగ్గర పోయి నేను నీళ్ళు తీసుకొస్తా అని చెప్పేసి పోయారు. ఇప్పుడు దాకా మీకు నీళ్ళు రాలేదా? రాలేదన్న, రాలేదు. ఇప్పుడు ఇదే మనం ఇక్కడ ఉన్న పలంగా మీరు మన కెమెరామ్యాన్ మనం అందరం కలిసి ఇక్కడ ఉన్న అందరం కలిసి పోదాం. ఇక్కడ పక్కన ఉంటుంది, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఎస్ఆర్ఎస్పి కాలువ ఉన్నది. ఆడికే పోయి చూద్దాం నీళ్ళు వస్తానే లేదా అని. మీ మేడం గారి పనితీరు ఎట్లా ఉంది మీ నియోజకవర్గం? మా మేడం గారు వచ్చేసి ఇంతవరకు గెలిచినప్పుడు ఊర్లలో తిరిగారు తప్ప ఇంతవరకు ఒక్కరోజు ఊర్లోకి వచ్చి ఊర్లో ఇక్కడ పార్టీ ఆఫీసులు తప్ప ఫోటోలకు పోజులు ఇచ్చులు తప్ప రిబ్బన్లు కట్ చేసుకుంటూ తప్ప ఏం లేదు. మేడం గారు చెప్పుకుంటారు కదా, వారంలో 5 రోజులు నేను ప్రజల్లోనే తిరుగుతున్నా, ఏ సమస్య లేకుండా మంచిగా చూసుకుంటానని చెప్తున్నారు. సరే అన్న, ఇప్పుడు నేనంటే ఒక బీఆర్ఎస్ కార్యకర్తని. ఊర్లో ఒకసారి అడగండి, ఊర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళని అడగండి, ఆమె ఎన్ని రోజులు తిరుగుతుంది, ఆమె ఎక్కడ ఉంటుందని వాళ్ళే చెప్తారు కదా. వాళ్ళతో తెలుసుకుందాం. అసలు ఆమె ఇక్కడ ఉండు కన్నా అక్కడ ఓడే ఎక్కువైంది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు మీకు వస్తున్నాయన్న? వాస్తవానికి అయితే కాళేశ్వరం నీళ్ళు రాలి అంతకుముందుకు వచ్చేదన్న, అంతకుముందు అక్కడ వదిలిపెట్టేది అయితే వచ్చేది. ఇప్పుడు అయితే ప్రజెంట్ ఏం లేదు. ఇప్పుడు అది కూలిపోయిందా అని చెప్పేసి ఒకటి ఆరోపణ తీసుకొచ్చారు. కూలిపోయిన ఆరోపణ తీసుకొస్తే నువ్వు మళ్ళీ అక్కడికి పోయి నువ్వు జేసీబీలో తోడు ఎందుకు? ఆ పిల్లర్ల దగ్గర కూలిపోయింది కదా, మరి నువ్వు దాన్ని బాగా చెప్పి కదా, దాన్ని బాగా చెప్పించు పక్క పెట్టి దాని కాడ పోయి మొత్తం మట్టి తీస్తాడు, ఇసుక తీస్తాడు. నువ్వు అది ఇంకెట్లా ఉంటుంది? అది అన్న, కాళేశ్వరం అనేది ఇప్పటికి కూడా మనం గూగుల్లో కొట్టినా కూడా వరల్డ్స్ నెంబర్ 1 ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది అంత దానికన్నా మించింది ఇంతవరకు మనకి ఇక్కడ మన భారతదేశం మొత్తంలో కానీ మన వాళ్ళనే లేదు. అది అట్లాంటి ప్రాజెక్ట్ నువ్వు కూలిపోయిందని చెప్పేసి ఒక ఆరోపణ చేసినావు. నువ్వు నీ తెలంగాణకే అది పేరు కానీ అది, మరి దాన్ని నువ్వు బాగా చెప్పి సరే ఇరిగిపోయింది అని 3 సంవత్సరాల నుంచి నువ్వు అదే మొత్తుకుంటాను తప్ప మనం ఇరిగిపోయిందని నువ్వు ఒక 6 నెలలు నువ్వు నీళ్లు పక్క కాపి నువ్వు బాగా చేస్తా కాకపోయిందా? 2.5 ఏళ్ళు అయినా బాగుపడు కదా, ఒక 6 నెలలు పక్క పెట్టినా కూడా. నిన్న మన ఒక జర్నలిస్ట్ అడిగిండు, నీళ్లు ఇప్పుడు ఎల్లిన ప్రభావం ఉన్నది, కరువు ప్రాంతంలో నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి సార్ అంటే, రైతుల వాళ్ళ రక్తం జల్లిచ్చి పండించుకోమని చెప్పేసి. దీనిపైన మీరు ఎట్లా చూడవచ్చు అన్న? దీనిపైన వచ్చేసి ఇప్పుడు మెయిన్గా మనకి రక్తం తీసి పండియరు అని చెప్పేసి ఒక మాట అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అదే ఇప్పుడు దాని విషయానికి వస్తే ఇదే కాంగ్రెస్ నాయకుల రక్తం తీసి ప్రతి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ, ఎంపీలు కానీ, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు గ్రామ లెవెల్ నుంచి వార్డు నెంబర్ లెవెల్ వరకు కూడా వాళ్ళ రక్తాలు పీకి చేపిద్దాం. మరి వాళ్ళ రక్తాలతో పండించుకుంటారు కదా. అవునన్న, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇప్పటికి కాదు, అది ఎప్పటికైనా వెనుక నిచ్చలైనా కూడా రక్తాలు చిందించే పార్టీ, అది రక్తం చూసే పార్టీ. అది ఇప్పుడు డైరెక్ట్ చెప్పేసిండు ఆయన, రక్తాలతో మీరు పండియాలని చెప్పేసి. అదే రక్తంతో వాళ్ళ రక్తంతో పండించుకుందాం మన పంటలు.
వాళ్ళని పట్టుకొచ్చి రక్తం బీకి పండించుకుందాం. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలాంటి మాటలు అనొచ్చే వాళ్ళు అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే అన్న ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎవరి బాధ్యత ఉంటుందన్న, అధికారం వాళ్ళది అన్నప్పుడు మరి వాళ్ళ రక్తం తీసుకొద్దాం, వాళ్ళ రక్తంతో స్టార్ట్ చేద్దాం, వాళ్ళ తర్వాతకి రైతుల రక్తం ఇద్దాం. వాళ్ళ పంట సరిపోకపోతే రైతుల రక్తం పెట్టుకుంటారు, రైతుల రక్తంతో పంటలు పండించుకుందాం, పండించిన పంటలు కూడా మరి వాళ్ళకే అమ్ముదాం. మాటలు మాట్లాడుతుండగా ముఖ్యమంత్రి ఇంత ఇబ్బంది పడతాం, మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. నెవర్ అన్న, నెవర్, అది రాదు, అస్సలకే రాదు, జరగని పరిస్థితి. ఆయన ఎన్నో కలలు కంటాడు, ఇంకా 2040 వరకు కూడా నేను ఉంటా అని చెప్పేసి, నన్ను దింపేటోడు లేడు, ఏ మునగాడు లేడు అది అని చెప్పేసి కలలు కంటాడు. కానీ అవన్నీ పగటి కళలు లెక్కన అయిపోతాయి. ఏ గవర్నమెంట్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి కూడా మనం బీఆర్ఎస్ పక్కా వస్తుంది. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్కి సీట్ అనేది ఇచ్చే ప్రసక్తే లేదు. రైతులు కూడా అన్న, రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరూ ఆ పార్టీ మీద కోపంతో ఉన్నారు.